అండి అందరికి. ఇంట్లోనే మందారం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. మందారాకులన్నీ మంచిగా ఎండబెట్టుకొని పౌడర్ చేసేసుకోవడమే. ఇందులో కొంచెం పెరుగు కలుపుకొని హెయిర్ ప్యాక్ లా పెట్టుకోవచ్చు. స్కిన్ కి అయినా హెయిర్ కి అయినా నేచురల్ రెమెడీస్ ట్రై చేస్తేనే బెటర్. ప్రమోషన్స్ లాగా మాత్రమే చూస్తే ఇంకా బెటర్. ఈ పౌడర్ ని వెంటనే తీసి డబ్బాలో పెట్టుకోకుండా కొంచెం ఆరబెట్టుకొని ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా 3-4 months ఉంటుంది. ఆ తర్వాత కూడా ఉంటది కానీ కాకపోతే అంత ఫ్రెష్ ఫీల్ ఉండదు. నాకు ఈ చిక్కుడు విత్తనాలు అంటే చాలా ఇష్టం. చిక్కుడుగా కూర చేసినప్పుడు విత్తనాల వరకే వేసుకుని తింటూ ఉంటా. అలాంటిది ఇప్పుడు ఈ విత్తనాలే సపరేట్ గా అమ్ముతున్నారంట బయట. నాకు ఇష్టమని మా వారు 1 kg తీసుకొచ్చారు. ఇంట్లో వాళ్ళ కోసం ఏమో క్యారెట్ తురిమి ఫ్రై చేస్తున్నా, నా కోసం ఈ చిక్కుడు విత్తనాలు ఫ్రై చేసుకుంటున్నా. మనం చిక్కుడుగా తాలింపు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకుంటున్నా. కాకపోతే కారం లైట్ గా చల్లుకుంటున్నాను అనమాట, అంతే. వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 2 minutes అలా అలా లైట్ గా టాస్ చేసుకుంటే సరిపోతుంది. వంట పని ఇంట్లో పని అని ఎక్కువగా నుంచోనే ఉంటాను, అందుకే మడాల నొప్పులు అవి తగ్గుతాయని చెప్పేసి ఇక్కడ నేను గోరింటాకులో పెట్టుకున్న కాళ్ళు ఇలా చేస్తే కాళ్ళ నొప్పులు తగ్గుతాయంట, అదే మడాల నొప్పులు.